హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ నెంబర్ 85 డే 84 రివ్యూ. సో, నాగార్జున గారు నిన్న ఫైర్ అయ్యారు కాబట్టి బావుందనిపించింది కొద్దిగా. ఈరోజు గూడా కంటెంట్ అయితే లిటిల్ బిట్టే ఉంది ఈరోజు. అంటే ఎక్కువ టాపిక్స్ మాట్లాడుకోవడానికి అంత విశ్లేషించడానికి ఏం లేదు. కానీ కొన్ని టాపిక్స్ కవర్ చేద్దాము. అలాగే ఈరోజు స్టార్టింగ్ అయితే గనక ఫన్ టాస్క్‌తో స్టార్ట్ అయిపోయింది. వాళ్ళందరూ అటు ఇటు పాటలు పాడడం, డాన్సులు చేయడం, డైలాగ్స్ చెప్పడం జరిగింది. అప్పుడు దాని తర్వాత ప్రేరణ సేఫ్ అయ్యారు. ఇంకా నెక్స్ట్ రౌండ్‌లో నబీల్ కూడా సేఫ్ అయ్యారనమాట. ఫన్ టాస్క్స్‌తో పాటు. దాని తర్వాత వీళ్ళకి బెలూన్స్ టాస్క్ ఇచ్చారండి. బెలూన్స్ టాస్క్ ఇచ్చిన దాంట్లో ఆహ్, మనకి చూపించిన ప్రకారం ఏంటంటే చాలామంది తప్పులు చేశారు, రైటులు చేశారు. బట్ ఫస్ట్ నాకొచ్చిన డౌట్ ఏంటంటే విష్ణుప్రియ అండ్ నిఖిల్ ఎవరికిచ్చారా అన్నది ఎందుకు కట్ చేశారా అన్నది కట్ చేయడం కాదు, ఎందుకు తీసేశారా అన్నది తెలీదు. బట్ మేబీ నాగార్జున గారు ఫస్ట్ అయితే మెజారిటీ ఎవరికుందో వాళ్ళవిచ్చాము అని చెప్పి అన్నారు. బట్ వీళ్ళిద్దరిది ఎందుకో తీసేశారు. ఆళ్ళకి ఎవరికి ఇచ్చుంటారా అన్నది మనం తెలుసుకుంటే బావుండేది. ఏం పాయింట్స్ ఇచ్చారా అని. అంటే ఒకవేళ రోహిణిని తిట్టినా, లేకపోతే ఇంకోటి చేసినా జరిగేది. ఇంకా అందరూ ఏమో దాదాపుగా విష్ణుప్రియ తప్పుగా చేసిందని చెప్పి విష్ణుప్రియని చేయడం జరిగింది. బట్ విష్ణుప్రియ అయితే చేయలేదు అని తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు. గుడ్. ఇంకైతే ఫస్ట్ అయితే తేజకేమో నబీల్ అండ్ పృథ్వీ ఇచ్చారండి. నువ్వు ఆట చేసేటప్పుడు నేనే కరెక్టు, నాది 100% కరెక్టు. ఇది ఇలాగే జరుగుతుందని చెప్పేసి పక్కకెళ్ళిపోతూ ఉంటాడు. పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పిదని అది నబీల్ అని చెప్పిచ్చారు. పృథ్వీ ఏమో బానే ఆడతాడు గానీ, ఇంకా ఓపెన్ అప్ అవ్వకుండా ఆహ్, కావాలని ఎదుటి వాళ్ళని టాంట్ చేస్తాడు అన్నట్టుగా చెప్పారు. సో, అది గూడా పర్ఫెక్ట్‌గానే అనిపించింది నాకు. ఇలాగ అంటే ఇవి అన్నీ ఇచ్చారు. ఎందుకంటే ఇందులో గుర్తుంచుకోవడానికి కూడా కష్టంగా ఉంది. వాళ్ళు అన్నీ గూడా ఇలాగా సేమ్ ఈ వీక్‌లో జరిగిన గొడవల ప్రకారంగానే ఇచ్చుకుంటూ ఎళ్లారు. సో, దాన్ని బట్టి చూస్తే గనక అటు ఇటుగానే ఉంది. బట్ నబీల్ అయితే పర్ఫెక్ట్‌గా అయితే గెస్ చేశాడు పృథ్వీ అండ్ గౌతమ్‌ది. పృథ్వీ ఏమో నీలో ఫైర్ తగ్గుతోంది అందరితో కనెక్టివిటీ పెంచుకోవడానికి. సో, అది కాకుండా ఇంకా బాగా విశ్లేషణ చెయ్యి, అనాలిసిస్ చెయ్యి అన్నట్టుగా చెప్పాడు. అది పృథ్వీ. గౌతమ్ ఏమో నువ్వు ఇండివిడ్యువల్‌గా కాకుండా ఇంకా ఫైర్ తేవాలి నీ దాంట్లో, నువ్వు ఇంకా కనిపించట్లేదు అన్నట్టుగా తను చెప్పాడు. అది 2 తనైతే గెస్ చేశాడనమాట. ఇంకా నిఖిల్, విష్ణుప్రియ గూడా గెస్ చేశారు. అలాగే ప్రేరణ గూడా గెస్ చేసిందనమాట ఒక్కొక్క చొప్పున. సో, అందు గురించే వ బి ఎవరు నాగార్జున గారు ఇక్కడ గౌతమ్ మీద పని చేస్తారు. చూసావు కదా! వాళ్ళు నలుగురు గూడా ఓచీసు తెలుసుకున్నారు. బట్ మీరు గెస్సింగ్ అన్నీ గూడా తప్పుగా చేశారు. హూ ఎవర్ రాయల్స్ కిందొచ్చిన వాళ్ళు నలుగురు గూడా. ఇక్కడైతే ఫస్ట్ ఇది గూడా గ్రూప్ గేమ్ అంటావా? వాళ్ళే గెలిచారు కదా! అని జెప్పి నిజంగానే ఇది గాదు, గ్రూప్ గేమ్ గాదు. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడి నుంచి లాస్ట్ ఎక్స్‌మేట్స్ వచ్చి నామినేషన్ తర్వాత నుంచి ఇంక వీళ్ళసలు అంటే అంతకుముందు గౌతమ్ గొడవ పెట్టుకున్నాడు గాబట్టి గ్రూపిజం జేస్తున్నారు ఇదని చెప్పి. ఇక్కడిప్పుడు బాహాటం అయిపోయిందండి. అంటే ఎలా చెప్పాలంటే అందరికీ తెలిసిపోయింది. ఇంతకుముందేంటంటే వీళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలీదు. ఏం జరుగుతుందో వాళ్ళకి వీళ్ళకి కొద్దిగా హైడ్ చేస్తున్నారు పాయింట్స్ అని జెప్పి. బట్ ఇప్పుడు అందరికీ తెలుసు కాబట్టి ఇక మీదట వాళ్ళు మామూలుగా ఆడిన ఆటను గూడా గ్రూపిజం అంటే గనక వీళ్ళదే తప్పవుతుంది. ఎందుకంటే ర్యాట్, ఆర్ట్ వాళ్ళు ఆడుతూనే ఉన్నారు వాళ్ళు ముగ్గురు. వాళ్ళని పాయింట్ ఔట్ చేయకుండా గౌతమ్ కృష్ణ ఓన్లీ వీళ్ళతోనే పాయింట్ చేస్తే అది తప్పుతుంది. అలాగే ఇంకా అవినాష్ ఎవరికి గౌతమ్ కృష్ణకి సీతాఫల్ గురించి నువ్వు కావాలని చేసినట్టు అనిపించింది. నామినేషన్స్‌లోకొస్తావు లేకపోతే గొడవలు క్రియేట్ అవుతాయి అన్నట్టుగా చెప్పింది గానీ, అప్పుడు గౌతమ్ కృష్ణ అంటాడు ఏంటి దగా, మోసం అని. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, అంటే మీలో మీరు చేసుకోకూడదా అనే క్వెషన్ వస్తుంది. అంటే మీరు గ్రూప్ గేమ్ గురించి ఆలోచిస్తున్నారా అని జెప్పి. సో, అలాగా అనిపించింది. సో, ఇక్కడి నుంచి గౌతమ్ కృష్ణ బాగా ఆచితూచి అడుగేస్తే గ్రూపిజం అన్న మాట కాకుండా అయితే గనక గ్యారంటీగా తను టాప్ 2లో ఉంటాడండి. బట్ ఒకవేళ అలా కాదు, ఏమి చేయకపోయినా కూడా గ్రూపిజం అంటూ ఉంటే గనక తను కొద్దిగా కిందకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికైతే నిఖిల్ అయితే టాప్‌లోనే కంటిన్యూ అవుతాడండి. తనకి ప్లస్ ఏంటంటే ఫస్ట్ 5 వీక్స్ కూడా ప్లస్ మిగిలిన వాళ్ళందరితోటి పోలిస్తే. తను దాదాపుగా డే 1 నుంచే ఆట మొదలుపెట్టాడు మనం మాట్లాడుకున్న ప్రకారం. సో, అందునుంచి అది ప్లస్ అయింది. ఇంకా నెక్స్ట్ నిఖిల్‌కి యష్మి అండ్ ప్రేరణ ఇవ్వడం అనేది నాకసలు అంటే ఆ బెలూన్స్ టాస్క్‌లో నెగెటివ్ పాయింట్స్ తన గురించి చెప్పడం అనేది యష్మిది ఓకే గానీ ప్రేరణ అసలు నచ్చలేదండి. అలాగే ప్రేరణ సేఫ్ అప్పుడు రోహిణి పరిగెత్తుకుంటూ ఎళ్లి హగ్ చేసుకోవడం అంటే
ఇప్పుడు ఒకటి చెప్తాను గుర్తుంచుకోండి. 'విష్ణుప్రియను', 'అవినాష్' అండ్ 'రోహిణి' వీళ్ళందరూ తెలుసు బయట నుంచే వాళ్ళకి. ప్లస్ 'విష్ణుప్రియకి', 'రోహిణికి' మనకి తెలిసి 4 ఇయర్స్ నుంచి వాళ్ళకి ఫ్రెండ్‌షిప్ ఉందండి. 4 ఇయర్స్ నుంచి మనకి వాళ్ళ సంగతి తెలుసు. వాళ్ళెలా బిహేవ్ చేస్తారు, ఎలా ఉంటారు, అది ప్లస్ అవ్వనివ్వండి, మైనస్ అవ్వనివ్వండి. వాళ్ళతో మనం ఎలా ఉంటాము అన్నది తెలుస్తుంది గదా! సో, ఇక్కడ ఒకటి మాట మాట పెరిగింది. అక్కడ ఇష్యూస్ వచ్చాయి. కొద్దిగా గొడవలు పడ్డారు. ఓకే. బట్ నిన్న ఆ గొడవలయిన తర్వాత విశ్లేషణ చేసిన తర్వాత అంటే సామరస్యం కుదిర్చిన తర్వాత 'బిగ్ బాస్' ఆర్ వాటెవర్ 'నాగార్జున' గారు విష్ణుప్రియ అంటారు, "ట్రూలీ షీ ఈజ్ అన్ ఇన్‌స్పిరేషన్ సార్. నేను ఎప్పటికీ ఒప్పుకుంటాను. రోహిణి మంచిగా ఆడారు. షీ ఈజ్ ఏ హీరోయిన్" అన్నట్టుగా బాగా పొగుడుతారు గూడా అందరి ముందర. అంటే అది ఎందుకు తిట్టారు కదా అని కొంతమంది హేటర్స్ అనుకోవచ్చు. బట్ నా పరంగా అయితే గనక వాళ్ళు ఎక్కడా గూడా విష్ణుప్రియ కావాలని ఏదో పొగడాలి కదా అన్నట్టుగా ఏం లేదు. జెన్యూన్‌గానే తను ఉంది. అలా అందు గురించే అలాంటి మాటలు కొద్దిగా తొందరగా రియాక్ట్ అవ్వకుండా తన గురించి ఏం చెప్పాలనుకున్నా అది చెప్తుందనమాట. ఆహ్, 'నాగార్జున' గారు వీళ్ళిద్దరికీ ఇది చేసిన తర్వాత. బట్ ఇక్కడ చూస్తే గనక అది ఏదో అసలు నాకు ప్రేరణకి చాలా బాండింగ్ ఉంది. మేమిద్దరం చాలా ఫ్రెండ్స్. ఈవెన్ 'యష్మి' గూడా అంత పరిగెత్తుకుంటూ వచ్చి కంగ్రాట్స్ అని గూడా చెప్పలేదు ప్రేరణకి. విధంగా ప్రేరణ గూడా ఈ వీక్ అంతా గూడా తిను ఎళ్ళిపోతారు. ఎవరైనా వీళ్ళల్లోనే ఒకళ్ళు నామినేట్ అయ్యారు కాబట్టి వీళ్ళల్లోనే ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారని వాళ్ళకి క్లియర్‌గా తెలుసండి. ఎగ్జాంపుల్ అందరికీ గూడా మీరు గుర్తుంటే గనక 'పృథ్వీకి' 1 ఓటు, 'యష్మికి' 2 ఓట్స్ వచ్చాయి ఫ్యామిలీ వీక్‌లో. అంటే వీళ్ళకి తెలుసు నబీల్ అండ్ నిఖిల్ గ్యారంటీగా టాప్‌లో ఉంటారు. ప్రేరణ గూడా ఉండొచ్చు దాదాపుగా. సో, ఎలిమినేషన్ అనేది వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుందని. అప్పుడు కూడా క్లోజ్‌గా కాదు కదా! ఏం మాట్లాడినట్టు ఈ వీక్‌లో జరిగినట్టు మనకేం కనిపించదు. అలాంటిది ప్రేరణెళ్లి హగ్ చేసుకుంటే నాకు ఏంటిది కావాలని ఎదుటి వాళ్ళకి ఇది కొద్దిగా కోపం తెప్పించడానికి టాంట్ చేసినట్టుగానే అనిపించింది రోహిణి చేసిన విధానం. అట్ ద సేమ్ టైమ్ నువ్వు ఎవరి చుట్టూనో తిరుగుతున్నావు విష్ణుకి, ఇంకా ఆడాలి డిస్కరేజింగ్‌గా ఉంటుంది అంటే, అది అవినాష్ రాసాడని జెప్పారు. అసలు అవినాష్ రాసింది పర్ఫెక్ట్ తను చెప్పాడు. మేమిలాగా స్కిట్ చేస్తూ ఉంటే గనక తను మమ్మల్ని ఇలా అంటోంది, డిస్కరేజ్ చేసినట్టుంటుందని పర్ఫెక్ట్ కరెక్ట్‌గానే అనిపించింది. ఇక్కడ విష్ణు ఏమో నేను జోక్‌గా అనుకున్నాను, అది కామెడీగా అనుకున్నాను. అంటే అది 2 విధాలుగా తీసుకోవచ్చు. ఒకసారి చేస్తే బానే ఉంటుంది. ప్రతిసారి తలనొప్పొస్తోంది ఏమిటి కామెడీ అంటూ ఉంటే గనక అది తప్పవుతుంది. బట్ మనకైతే ఒకసారే చూపించారు. అన్ని సార్లు ఏమి అనలేదు. ఎపిసోడ్‌లో గాని, లైవ్‌లో గాని నేను చూసినంత వరకు. బట్ ఇక్కడ అవినాష్ ఎందుకు రాసారో నాకైతే అర్థం కాలేదు. ప్లస్ ఓకే రాసినప్పటికి పక్క నుంచి మీరు గమనిస్తే గనక 'టేస్టీ తేజ' అంటాడనమాట. ఏంటి పర్ఫెక్ట్‌గా రాసారు. ఎవరు రాసారో అని చెప్పి అనడం కొద్దిగా ఏంటంటే ఇలాంటి మాటలన్నీ గూడా ఎదుటి వాళ్ళని డీగ్రేడ్ చేసినట్టు, డౌన్‌గ్రేడ్ చేసినకి ట్రై చేస్తున్నట్టే అనిపిస్తుంది. సో, అలాంటివి వీళ్ళు చాలా జేస్తారు. అది ఫన్‌లో అని జెప్పేసి అంటూ ఉంటే ఎదుటి వాళ్ళకి కాలుతూ ఉంటుందనమాట. సో, అది తగ్గించుకుంటే మంచిది ఆర్ట్ బ్యాచ్‌కి. లేదంటే గనక ఇలాగే ఏదో ఒక ఇష్యూలో వాళ్ళు ఇరుక్కోవడం తప్పదనమాట. నెక్స్ట్ ఇంకా కేమో ప్రేరణ, యష్మి రాశారు. ప్రేరణకేమో నబీల్ అండ్ అవినాష్ రాశారు. ఇక్కడేమో ప్రేరణకి అవినాష్ రాసినప్పుడు తనకు కోపమొస్తుంది గానీ, బట్ అవినాష్‌కి ప్రేరణ రాసింది. అది నాకు అర్థం కాలేదు. అదేంటి మీరు రాస్తే ఓకే, తను రాస్తే తప్పా అన్నట్టు. ఇంకా అవినాష్‌కి అయితే గనుక యష్మి క్లియర్‌గా ఒక్కటైతే చెప్పారండి. మీరు మాస్క్ తీసి జెన్యూన్‌గా ఉండు, ఇంకా బాగా కనెక్షన్ పెంచుకో, బాగా ఆడని చెప్పడం కరెక్ట్ అనిపించిందనమాట. సో, ఇదండి ఈరోజు బెలూన్స్ టాస్క్ జరిగిన విధానం ఆర్ వాటెవర్. ఇందులో అయితే గనక చెప్పాను కదా! విష్ణు అండ్ నిఖిల్ అయితే వాళ్ళ యొక్క ఎవరికి రాసారో అన్నది చూపించలేదు. టేస్టీ తేజ ఓన్లీ రోహిణికి రాసింది చూపించారు. అది కూడా పదే పదే చెప్పిందే చెప్తావు అంటారు. సో, నాకు అది కూడా కరెక్ట్ అనిపించింది. పదే పదే చెప్తున్నాడు, చెప్తుంది అని మనం చూసాం నబీల్ విషయంలో ఏంటి ఇలా చేశాడు, ఇలా పోసాడు, నాకు అది నచ్చట్లేదు అని చెప్పడం. విష్ణుప్రియకే ఎందుకేసావు, విష్ణుప్రియకే ఎందుకు సెలెక్ట్ చేశారు, టీ షర్ట్ నువ్వెందుకు సపోర్ట్ చేసావు అని నబీల్‌ని అడగడం. ఇలాగ పదే పదే చెప్తే కోపమొస్తుంది. వాళ్ళు ఫన్ యాంగిల్‌లో రాసారో లేకపోతే ఏంటో నాకు తెలీదు గానీ పాయింట్ అయితే పర్ఫెక్ట్‌గానే అనిపించిందనమాట. ఇంక నెక్స్ట్ యష్మి ఎలిమినేషన్ అండి. ఇదైతే నాకు
ఆహ్, నేను నేను చేంజ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ యష్మి ఫ్యాన్స్‌కైతే సారీ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే సారీ ఇక్కడ నేను తప్పు చేశానని కాదు. ఆహ్, ఒక రకంగా తన వల్లే టీఆర్‌పీలొచ్చాయి. తన వల్లే కొన్ని రోజులు జరిగిన విధానాలు వాటెవర్ ప్రక్రియలు ఇవన్నీ కూడా తన వల్ల తన చుట్టూనే తిప్పుకునేటట్టు చేయగలిగిన అమ్మాయి ఈరోజు అనవసరంగా ఎలిమినేషన్ అయ్యిందనిపించింది. సో, సారీ వాళ్ళకి పాపం అనిపించింది వాళ్ళ గురించి. వాళ్ళ ఫ్యాన్స్ గానీ, వాళ్ళు ఎంత సపోర్ట్ చేసుకుంటూ వచ్చారా అన్నది. అది ఏ విధంగా చూసినా గూడా ఈ టైంలో టాప్ 10కి 10థ్ కంటెస్టెంట్ కింద తిను వెళ్ళడం అనేది చాలా తప్పండి. ఎంత చూసినా గూడా తినకన్నా తక్కువ ఆడిన వాళ్ళు, తక్కువ డేస్ అనే కాదు, నిజంగానే తక్కువ ఆడిన వాళ్ళు అవినాష్, రోహిణి అండ్ రోహిణి కూడా కాదు. ఎందుకంటే రోహిణి తను ఫిజికల్‌గా, మెంటల్‌గా 2 పాయింట్స్ పెట్టడానికి ట్రై చేశారు. బట్ అవినాష్ చూస్తే గనక ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్, తనకి సేఫెస్ట్ జోన్‌లో ఎళ్ళాడు. ఈవెన్ టేస్టీ తేజాది 1 కంప్లీట్ వీక్‌లో తనది ఒక డౌన్‌కెళ్ళాడు కాబట్టి ఒకటి ఫైర్ వచ్చినట్టు ఒకరోజు జరిగింది. నామినేషన్స్ గానీ, లేకపోతే ఆ వీక్ మొత్తం అమ్మ ఎమోషనల్ ది. బట్ త్రూ ఔట్ ద డేస్ అనేది ఎక్కడా గూడా టేస్టీ తేజ యొక్క మార్క్ అంటూ ఎక్కువ ఏమి ఉండదు. నాకు సో, అందు గురించి టేస్టీ తేజ గూడా తినకన్నా తక్కువే అనిపిస్తుంది. అలాగే కొద్దిగా అప్పుడప్పుడు గూడా విష్ణుప్రియ గూడా కొద్దిగా ఈక్వలెంట్‌గా ఉంది యష్మికి కొన్ని కేసెస్‌లో. అంటే మనం ఎప్పుడైనా గూడా ఈ గేమ్స్ ఎస్పెషల్లీ 'బిగ్ బాస్' అనే గేమ్ షోస్‌కి ఏంటంటేనండి, పర్సనాలిటీ చూడాలి. జెన్యూన్‌గా ఎవరున్నారో అదే దాన్ని బట్టే ఓటేసుకుంటాం. సో, ప్రైమర్లీ మనం ఫ్యాన్స్ అనుకున్న వాళ్ళు, మనకి నచ్చిన వాళ్ళు వాళ్ళకే ఏస్తాము. బట్ విశ్లేషణ, రివ్యూ ఆర్ ఒపీనియన్ చెప్పేటప్పుడు ప్లీజ్ అండర్‌స్టాండ్ దట్ ఇక్కడ యష్మి నెగెటివా, పాజిటివా అన్నది నేను చెప్పట్లేదు. బట్ యష్మి వల్ల వచ్చిన కంటెంట్ గురించి చెప్తున్నాను. తన చుట్టూ కంటెంట్ తిరిగింది, తన వల్లే కొద్దిగా కంటెంట్ జరిగింది అన్న విశేషాలు చాలా ఉన్నాయి. తను ఫ్లిప్ చేసిన పదాలు గానీ, లేకపోతే అబద్ధాలాడిన క్షణాలు గానీ, లేకపోతే ఇంక ఏడ్చిన క్షణాలు గానీ, ఇవన్నీ జరగడం వల్ల ఆమె ఎంత టీఆర్‌పీ ఇచ్చారో, ఎంత కంటెంట్ ఇచ్చారో అన్నది తెలుస్తుంది. సో, అలాంటి వ్యక్తులు ఉండాలి. ఎందుకంటే 'బిగ్ బాస్' అనేదే కంటెంట్ ఎవరెక్కువ ఇస్తే వాళ్ళు మంచిగా ఆడుతున్నట్టు, లేకపోతే చెడుగా ఆడుతున్నట్టు అనేది మనం జడ్జ్ చేసుకోగలం. వీళ్ళలాగా కొంతమంది సేఫ్ జోన్‌లో, లైక్ అవినాష్ లాగా సేఫ్ జోన్‌లో ఎళ్ళిపోతూ ఉంటే గనక మనం జడ్జ్ ఏం చేయలేం. ఓన్లీ జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బావుందనే చెప్తాం ప్రతిసారి. ఆయన ఎంత కష్టపడుతున్నా గూడా 100% ఎంటర్‌టైనర్ అతను. అదే ఒకటే చూడగలం గానీ మిగతా పాయింట్స్ ఏమి చూడలేమనమాట. సో, దాన్ని బేస్ చేసుకొని చెప్తూ ఉన్నాను నేను. అందు గురించే తిను ఇంకా ఉండాలి. అట్‌లీస్ట్ ఇంకో 2, 3 వీక్స్ లాస్ట్ టాప్ 7 కన్నా వచ్చే ఛాన్స్ అయితే ఉండేవి తినకైతే. 7 ఆర్ 8 ఇంక మిగిలిన ఇద్దరు పోతే గనక. సో, అలాగే అనుకున్నాను నేను. బట్ కుదరలేదు. ఎందుకంటే ఈ వీక్ ఓన్లీ ఓజీసే వచ్చారు. దాంట్లో నిఖిల్, ప్రేరణ ఇద్దరు ఉన్నారు. ప్రేరణకి అంత ఓటింగ్ లేకపోయినా నిఖిల్ ఓటింగ్ యష్మికైతే అస్సలు షేర్ కాలేదు ఇంతవరకు. అట్‌లీస్ట్ పృథ్వీకి, విష్ణుప్రియ ఓట్ షేరింగ్ అయింది కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్. అలాగే గౌతమ్ కృష్ణ, నబీల్‌కి వాళ్ళ ఫ్యాన్స్‌కి కొంత ఏదన్నా షేర్ చేసి ఉండొచ్చు. అందునుంచి యష్మి అయితే తగ్గిపోయారని చెప్పొచ్చు. సో, సారీ డెఫినెట్‌గా తనకైతే అన్యాయం అని కూడా అనకూడదు. ఏమనాలి? అన్యాయమే ఒక రకంగా. వాళ్ళని కావాలని తీసుకొనొచ్చి 'బిగ్ బాస్' వీళ్ళని లేపాలి అన్నట్టుగా చేయడం అనేది అన్యాయమే. బట్ ఎనీవే ఇది తన జర్నీ ఇలాగైతే ముగిసింది 'బిగ్ బాస్‌లో'. ఆల్ ద బెస్ట్ యష్మి గారు. ఇంకా తనైతే గనక లాస్ట్‌కి స్టేజ్ మీద ఫ్రెండ్స్ కిందేమో వీళ్ళు నలుగురిని పెట్టారు. పృథ్వీ, విష్ణుప్రియ, నిఖిల్ అండ్ ప్రేరణ అని. బాగా ఆడుతున్నారు, ఇంకా తెలుసుకోండి, బాగా ఆడండి అని చెప్పారు. అలాగే రోహిణి, అవినాష్ అండ్‌కేమో మీరిద్దరూ ఇంకా ఎంటర్‌టైనర్ దాంట్లో జోన్‌లో ఉన్నారు. బట్ బయటకొచ్చి ఇంకా ప్రూవ్ చేసుకోండి అన్నారు. గౌతమ్ కృష్ణకైతే మంచి సజెషన్ ఇచ్చారు. గ్రూపిజం అనే దీంట్లోనే ఉండిపోవద్దు. వేరే చోట్ల కూడా నువ్వు పాయింట్ ఔట్ చేయడానికి, పాయింట్స్ పెట్టడానికి ట్రై చెయ్యి. అప్పుడు నువ్వు ఇంకా ముందరకెళ్తావు అని చెప్పడం కరెక్ట్ అనిపించింది. ఇక్కడెక్కడా కూడా గ్రూప్‌గా ఉండాలి కాబట్టి వీళ్ళనే ఫ్రెండ్స్ పెడతాను, వీళ్ళే ఇది పెడతానని చెప్పలేదు. సో కాల్డ్ రివ్యూయర్స్ అప్పుడే అది కూడా స్టార్ట్ చేసేసారు యష్మి గారి గురించి. అక్కడ నాకేం చెప్తున్నా గదా! ఎప్పుడైనా గూడా ఇప్పుడు నా ఫ్రెండ్‌ని సెలెక్ట్ చేసుకున్నా, నా ఎనిమీని సెలెక్ట్ చేసుకున్నా గూడా, నేను
పాయింట్స్ ప్రాపర్‌గా పెట్టకపోతే ఈయన ఫ్రెండ్ అని చెప్పి నెగెటివ్ పాయింట్ చెప్పినా, లేపోతే తన గురించి వేరేగా ఎక్స్‌ట్రాగా చెప్పినా, అలాగే ఇక్కడ ఎనిమీ అని చెప్పి తనకి వేరేగా ఎక్స్‌ట్రాగా ఏదైనా చెప్పినా కూడా నేనే నెగెట్ అవుతాననమాట. సో, అందు గురించి ఎప్పుడైనా కూడా పాయింట్స్ బట్టే నేను చెప్తాను నా రివ్యూ. సో, బేస్డ్ ఆన్ దట్ తన ఫ్రెండ్స్ ఎవరిని పెట్టాలనుకున్నదో కరెక్ట్‌గానే పెట్టింది. అలాగే ఎనిమీస్ కింద ముగ్గురిని పెట్టిన వాళ్ళకి కూడా కరెక్ట్ పాయింట్స్ అయితే ఇచ్చారనమాట. సో, ఇదండి నా రివ్యూ ఈ రోజుకి. మీకు నా రివ్యూ నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి. నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి. అలాగే కామెంట్స్ అయితే చేయండి. నేను తెలుసుకుంటాను. మొత్తానికైతే ఈరోజు యష్మి గారి జర్నీ అయితే ముగిసింది ఈరోజుతో. నెక్స్ట్ రేపటి నామినేషన్స్ అయితే అది పౌడర్ జల్లినట్టుగా చూపిస్తున్నాడు కదా! బావుంది. కొత్తగా అనిపించింది. అంటే ఇది ఆల్రెడీ అయిపోయింది అంతకుముందు సీజన్స్‌లో. బట్ ఎక్కువ గౌతమ్ కృష్ణ అండ్ నబీల్ మధ్యలో కొద్దిగా ఫైర్ కుదిరింది. నబీల్ మళ్ళీ విష్ణుప్రియని కూడా చేసినట్టు చూపించారు. సో, చూడాలి ఎవరిని నామినేట్ చేశారా అన్నది. సో, మీకు గనక నా రివ్యూ నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి. నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్‌వీఆర్ అఫీషియల్ 1 హిమాలయ్ అని ఉంటుంది. దయచేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి.